మీరందరూ బాగున్నారా? మీ ఫ్యామిలీ అందరూ బాగున్నారా? ఓకే, నౌ కమింగ్ టు ది పాయింట్. మనం ప్రతిరోజు నిద్ర లేవగానే మొట్టమొదటిగా మనకున్న అభిరుచిని బట్టి, మనం నమ్మే విధానాన్ని బట్టి ఎవరో ఒకరిని తలుచుకుంటాం కదా. కొందరు దేవుడిని నమ్మే వాళ్ళైతే వాళ్ళు ఏ రూపంలో అయితే నమ్ముతున్నారో ఆ రూపాన్ని ఒకసారి తలుచుకొని ఆ రోజంతా బాగుండాలని కోరుకుంటారు. అలాగే తల్లిదండ్రుల్ని అమితంగా ప్రేమించే వాళ్ళైతే వాళ్ళ నాన్ననో వాళ్ళ అమ్మనో ఇట్లా, లేదంటే వాళ్ళ ఫ్రెండ్స్నో, వాళ్ళు ఎవరినైతే అమితంగా ఇష్టపడతారో ఏదైతే నమ్ముతారో ఒక్కసారి వాళ్ళని తలుచుకొని అదే స్టార్ట్ చేస్తారు. మరి నేను కూడా ఎవరో ఒకరిని తెలుసుకుంటాను కదా, నాకు ఇష్టమైన వాళ్ళు కూడా ఉంటారు కదా. నాకు ఇష్టమైన వాళ్ళు నేను పొద్దున లెగవగానే వెంటనే తలుచుకునేది నా దేవుళ్ళు, నా ఇన్వెస్టర్స్. సీరియస్లీ, ఐ మీన్ ఇట్. నేను పొద్దున లెగవగానే కళ్ళు తెరిచి తెరవగానే నేను మొట్టమొదటిగా తలుచుకునేది నా ఇన్వెస్టర్స్ని. మనసారా వాళ్ళని తలుచుకొని వాళ్ళకి నా హృదయంలోని కృతజ్ఞతలు తెలుపుకొని ఈ విశ్వాన్ని, యూనివర్స్ని ఒక్కటే కోరుకుంటాను. నన్ను నమ్మిన నా ఇన్వెస్టర్స్, నా ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేసిన, నా ద్వారా ప్రాపర్టీస్ కొన్న నా ఇన్వెస్టర్స్, నా శ్రేయోభిలాషులు, వాళ్ళ జీవితాలు బాగుండాలి, ఎప్పుడు సంతోషంగా ఉండాలి. పర్టికులర్లీ నా వల్ల వాళ్ళకి ఎప్పుడు కూడా ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అనేది ఎప్పటికీ రాకూడదు అని యూనివర్స్ని ప్రాధేయపడతానండి. సీరియస్లీ. వై? బికాస్ ఐ లవ్ మై ఇన్వెస్టర్స్. ఇది ఎగ్జాజరేట్ చేసి చెప్పడం కాదు. బికాస్ నేను ఈ రోజున ఏమై ఉన్నానో అది కేవలం బికాస్ ఆఫ్ మై ఇన్వెస్టర్స్. వాళ్ళు నా పైన పెట్టుకున్న నమ్మకం వల్లనే నేను ఈ రియల్ ఎస్టేట్ ప్రొఫెషన్లో సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళగలుగుతున్నాను. నేను నా ఫ్యామిలీ ఫినాన్షియల్గా బెటర్ పొజిషన్లో ఉన్నాను. దీని అందరికీ కారణం వాళ్ళే కదా, ఆబ్వియస్లీ. సో మన సంతోషానికి ఎవరైతే కారణం అవుతారో వాళ్ళే దేవుడు. నా దృష్టిలో అబ్సల్యూట్లీ మై ఇన్వెస్టర్స్ ఆర్ మై గాడ్, మై వెల్ విషర్స్, ఎవ్రీథింగ్. ఇది ఎవరు ఏమనుకున్నా కూడా నేను హార్ట్ఫుల్గా చెప్పే మాట. సో ముందు ముందు కూడా నా ఆఖరి శ్వాస వరకు కూడా నాకు నా పరిధిలో ఉన్నంత వరకు వాళ్ళు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటాను అని సవినయంగా ఈ వీడియో ముఖంగా మరొకసారి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఆల్ మై ఇన్వెస్టర్స్.